హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నా డైట్ చాలా బాగా అయ్యింది. మార్నింగే ఒక్క గ్లాస్ ఈ వాటర్ తాగితే రోజంతా చాలా యాక్టివ్గా ఉంటాను. 7 o'clockకి తాగేసాను. అంబలి ప్రిపేర్ చేసుకున్నాను. ఇలా ఒక గ్లాస్లోకి తీసుకొని కొంచెం స్వీట్ కార్న్ వేసుకొని, అంబలి ఎవరికైనా రాకపోతే నిన్న వీడియోలో పెట్టాను, ఒకసారి ట్రై చేయండి, చూడండి. మార్నింగ్ 9-9:30 టైంలో ఇది ఒక గ్లాస్ తాగిస్తే సరిపోతుంది. మేడ పైన వాకింగ్ చేస్తూ మా చెట్టుకున్న దొండకాయలు కట్ చేసుకున్నాను. అది ఎలా ఫ్రై చేసుకోవాలో చూపిస్తాను. వెయిట్ లాస్లో ఫ్రైలు తినకూడదు అంటారు, కానీ మనం ఈ విధంగా చేసుకుంటే తినచ్చు. మా ఫ్రెష్ దొండకాయలు చాలా బాగుంటాయి. ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, వెల్లుల్లిపాయలు, ఉల్లిపాయలు, ఎండుమిరపకాయలు బాగా ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ చూడండి నేను ఎంత తక్కువ వేసుకున్నాను. అలా వేసుకుంటే మనకి ప్రాబ్లం ఉండదు. మనం సిమ్లో వేసుకుంటే మాడిపోకుండా బాగా వస్తుంది. ఇవన్నీ వేగిన తర్వాత దొండకాయలు వేసుకోవాలి. సాల్ట్ అయితే చాలా తక్కువ వేసుకున్నాను. సాల్ట్, షుగర్ తగ్గిస్తే మనకి వెయిట్ లాస్ కొంచెం ఫాస్ట్గా వస్తుంది. దొండకాయ ఫ్రై అయిపోయింది. రైస్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. నిన్న గ్లాసు ఫుల్గా తీసుకున్నాను కదా, ఈరోజు కొంచెం తగ్గించాను. నిన్న రైస్ ఎక్కువైపోయింది. ఇలా 1 అవర్ ముందుగా నానబెట్టేసుకోవాలి. తర్వాత సిమ్లో పెట్టుకొని కొద్దిసేపు కుక్ చేసి తర్వాత హైలో పెట్టుకోవాలి, అన్నం పొంగిపోకుండా. ఇలా రెడీ అయిపోయింది. చూడండి, మన ప్లేట్ రెడీ అయిపోయింది. దొండకాయ ఫ్రై, పప్పు, గోంగూర, రైస్ చాలా బాగా వచ్చింది. ఇలా కొంచెం కినవ రైస్ తీసుకొని దాంట్లో 2 స్పూన్స్ పప్పు, గోంగూర వేసుకొని కొంచెం దొండకాయ ఫ్రై పెట్టుకొని తింటే ఉంటుందండి, చాలా బాగుంటుంది. మీరు ఒకసారి ట్రై చేయండి. కినవ రైస్ తినడం వల్ల రోజంతా చాలా యాక్టివ్గా ఉంటుంది. ఇలా కలుపుకొని తింటే ఉండండి, చాలా టేస్ట్గా ఉంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. సూపర్. నైట్ 8 o'clockకి ఫ్రూట్స్ తిన్నా.